నమస్తే పీపుల్, హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. అందరికీ హ్యాపీ ఉగాది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా తరపు నుంచి అయితే. అండ్ ప్రెసెంట్ నేనైతే ఉగాది ఈవెంట్ కి అయితే వెళ్ళిపోతున్నాను. నా అవుట్ ఫిట్ కూడా మీరు షార్ట్స్ లో చూసింటారు ఆల్రెడీ. సో సేమ్ అవుట్ ఫిట్ అనమాట. అండ్ టైం వచ్చేసరికి 1:30 అయితే అవుతుంది. అండ్ నేనైతే ఉగాది ప్రాసెస్ తీసుకొని అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో అక్కడ నుంచి ఇంకా 2 పీపుల్ అయితే నన్ను కలుస్తారు. చేయకుండా మన తెలుగు పండుగను అయితే ఇక్కడ మెక్సికోలో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సో దీని కాస్ట్ వచ్చేసరికి 350 pesos పర్ ఈచ్ టికెట్. సో 4 o'clock అయితే ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మెన్షన్ చేస్తాను చూడండి, డాన్స్, కపిల్ షో అని చెప్పేసి సో అని అయితే మొత్తం అన్ని మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ లాస్ట్కి స్నాక్స్, డిన్నర్ కూడా ఉంది. 7:30కి అయితే డిన్నర్ అయితే ఉంటుంది. వచ్చేటప్పుడు క్యాబ్కి అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాతో పాటు యుగల అండ్ వేరే అమ్మాయి కూడా వస్తుంది. సో వాళ్ళకి సేఫ్ కాదు కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మెట్రో ఎక్స్పీరియన్స్ చూద్దామని చెప్పేసి, ఎందుకంటే 2 మెట్రోస్ అయితే మార్చాలి. శాన్ ఆంటోనియో నుంచి టకుబై వరకు వెళ్ళాలి, టకుబై నుంచి లోకల్ బస్ అయితే తీసుకొని వెళ్ళాలి. అండ్ ఈ అవుట్ ఫిట్ లో ఎలా వెళ్తానో తెలియదు. మన ఇండియాలో అయితే అందరు కామన్ గా ఉంటారు కదా ఈ అవుట్ ఫిట్ లో, ఇక్కడైతే నన్ను వింతగా అయితే చూస్తారు. సో చూద్దాం, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి మన ట్రెడిషన్ ని ఇక్కడ మెక్సికో వాళ్ళకి కూడా చూపిద్దాము. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే ఉగాది ఈవెంట్ కి అయితే స్టార్ట్ అయిపోతాం. అండ్ దారిలో ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అయితే సీ యూ దేర్. మొత్తాన్ని టాకోబై వరకు అయితే మెట్రో అయితే దిగేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ నుండి ఒక లోకల్ బస్ అయితే ఎక్కెళ్దామని చెప్పేసి చూస్తున్నాము. సో ఆ లోకల్ బస్సు ఎక్కిన తర్వాత ఎన్ని పెసోలు అయినాయో మొత్తం అని మీకు అయితే చూపిస్తాను. సో లోకల్ బస్సు, సో ఆ లోకల్ బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నాకైతే కొంచెం సిగ్గుగా అయితే ఉంది, బికాస్ నన్నే చూస్తున్నారు ప్రతి ఒక్కరు. చూడండి, లోకల్ బస్సు కూడా అయితే ఎక్కేసాము. సో లోకల్ బస్సులో వచ్చేసరికి 15 pesos అయితే ఛార్జ్ అయితే చేశారు. సో 3 మెంబర్స్కి 45 అనమాట. అండ్ ఏ డైరెక్షన్ వెళ్ళే బస్ ఎక్కానంటే టాకోబై టు శాన్ కెబెరా అని చెప్పేసి ఒక లొకేషన్ అయితే ఉంది. సో ఆ లొకేషన్ వెళ్ళే డైరెక్షన్ బస్సులో అయితే ఎక్కాం. సో లోకల్ బస్ అయితే ఇదన్నమాట, ఇలా అయితే ఉంది. ఇదిలో అయితే సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి 68 స్టాప్స్ అయితే ఉంది, 45 minutes అయితే పడుతుంది. మళ్ళీ అక్కడ నుండి ఒక 700 meters అయితే నడవాలి. మన ఊరిలో అమ్ముతూ ఉంటారు కదా పల్లీలు, సో ఇలాగే అమ్ముతూ ఉంటారు. ఇందాకేమో పిప్పర్మెంట్లు అయితే తీసుకొచ్చాడు, ఇప్పుడైతే బిస్కెట్లు అయితే తీసుకొచ్చాడు. మొత్తానికి చూసారు కదా, లోకల్ బస్సు కూడా అయితే ఎక్కేసామంట. ఒక 1 hour 30 minutes తర్వాత అయితే ఇక్కడికైతే రీచ్ అయ్యాం అనమాట. సో 40-60 షాప్స్ అని అయితే అన్నారు, కానీ ఒక 3-4 స్టాప్స్ అయితే ఆపారు. ఎర్ర బస్సులో ఎక్కడ పడితే అక్కడ ఆపేసి వెళ్తారు కదా, సో అలాగే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుండి ఇంకొక 600 meters అయితే ఉంది. సో 600 meters వాక్ అయితే వెళ్ళాలి. సో లొకేషన్ చూడండి ఎలా ఉంది, అటుపక్కంతా కొండలు అయితే ఉన్నాయి ఫుల్గా. సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినట్టున్నాము. ఫుల్ ఇక్కడ ఎంత సేఫ్ ఉంటుందో తెలీదు. సో నైట్ అయితే పక్కా క్యాబ్కి అయితే వెళ్ళాలి. మనం చూద్దాం ఈవెంట్ ఎంత టైం పడుతుందో. సో డైరెక్ట్గా ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. లొకేషన్ ఎలా ఉందంటే, దగ్గరలో హైదరాబాద్లో గచ్చిబౌలి అటుపక్క వెళ్ళినప్పుడు లొకేషన్స్ ఉంటాయి కదా, సో అటుపక్క ఐటీ సైడ్ వెళ్ళినప్పుడు సో అలాగే ఉంది. చూడండి లొకేషన్ అంతా. రీచ్ అయితే అయిపోయాము. అండ్ అన్నోళ్ళు అయితే హెల్ప్ అయితే చేశారు, కార్లో అయితే తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ పేర్లు అయితే ఉన్నాయి అండ్ పేర్లు అయితే లిస్ట్లో ఉన్నాయి. సో గుణస్తారు సమీపం అరుణ్ ఎర్రా లోపలికి అయితే వచ్చేసాము. అండ్ లోపల ఈవెంట్ అయితే జరిగిద్ది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే సో మొత్తం అరేంజ్మెంట్ అయితే చేశారు చూడండి, సూపర్గా అయితే ఉంది. సో ఈవెంట్ అయితే ఇక్కడే ఉంది. అండ్ మొత్తం అంతా అయితే డెకరేట్ అయితే చేశారు. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే కెమెరామెన్ కూడా సెటప్ అయితే చేసేసారు. ఇలా ఒక బ్యాండ్స్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడ పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడేమో డీజే సిస్టమ్ అయితే ఉంది. అండ్ అక్కడేమో ఫుడ్ కౌంటర్ అనమాట. నామ సంవత్సర శుభాకాంక్షలు అండ్ వెరీ వార్మ్ వెల్కమ్ టు డామ్ ఉగాది సెలబ్రేషన్స్ 2025. మరి ఓకే
చూస్తున్నారు కదా ఈవెంట్స్ జరుగుతుంటే మధ్యలో అయితే స్నాక్స్ అయితే ఇస్తున్నారు. సో స్నాక్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ అక్కడ ఈవెంట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఈవెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే అక్కడ పెద్ద ఎయిర్ బెలూన్ అయితే పెట్టారు చూడండి. అండ్ స్నాక్స్ అయితే ఇచ్చేసారు. స్నాక్స్ కూడా అయితే బాగున్నాయి అన్నమాట. సమోసా అండ్ బజ్జీ అయితే ఇచ్చారు. అంతేకాకుండా మీరు నిస్సంకోచంగా మాకు ఈమెయిల్ రాయొచ్చు, ఫోన్ నెంబర్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు, మెసేజెస్ చేయొచ్చు. మీరు ఎలా చేస్తారో తెలియదు, అందులో నుంచి బయటికి రావాలి. ఓకేనా? వాక్ అవ్వకుండా. వావ్, గ్రేట్ గ్రేట్. కొంచెం లోపలికి రండి. స్టిల్ యూ హావ్ స్పేస్. మేడం వెనకడదాం. గైస్ ప్లీజ్ ట్రై. కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఫస్ట్ కబుల్ అది మామూలుగా ట్రై చేయట్లేదు. మాత్రం ఇళ్ళకే అర్థమైపోయింది. పూర్తిగా మనకి ఇళ్ళ తెలిసిపోతున్నారు. అయ్యో సేమ్ మ్యారేజ్ లాగే ఉంది. కమాన్ గైస్, స్పీడ్ అప్. ఇంకేమైనా చేస్తున్నారా అని నాకు డౌట్ అవుతుంది. ఏం సమయం ఏమంటాం రాజేష్? ఈ మ్యూజిక్ తీసేసి రొమాంటిక్ మ్యూజిక్ ఏదైనా పెట్టి. నాకు అర్థమైపోయింది వీళ్ళందరూ వేరే మోడ్లోకి వెళ్ళిపోయారు. గైస్, దిస్ ఈస్ ద గేమ్. వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైం. యాంగర్, లవ్, ఇదే కరెక్ట్గా ఉన్నట్టుగా పొజిషన్. ఓకే ఐ విల్ చేంజ్ ఇట్. లెట్స్ గో టు యాంగర్. ఓకే యాంగర్. చాలామంది గేమ్ ఆడుతున్నారో లేదంటే నిజంగా. కమ్ ఆన్ గైస్. లేదు మన వాళ్ళందరికీ ఆకలేస్తున్నట్టండి. ఒకసారి ఫుడ్ అనౌన్స్ చేద్దాము. అందరూ హ్యాపీగా తింటా కొన్ని పర్ఫార్మెన్స్ ఉంటాయి, ఇంకా అవి ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ పెట్టుకోవడానికి అయితే వచ్చేసాను. అండ్ ఫుడ్ అయితే బఫే సిస్టమ్ అండ్ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. అండ్ చూడండి, ఉగాది పచ్చడి, స్వీట్, బొబ్బట్టు, చపాతీ, వెజ్ పలావ్, వెజ్ కర్రీ, చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. అండ్ ఫుల్ నోరైతే ఊరిపోయింది ఇండియన్ ఫుడ్ తింటే.
అయితే ఉంది. అండ్ ఫుడ్ తినేసాక అయితే క్యాబ్ బుక్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఫుడ్ అయితే తినేసాం అండ్ ఇంకా చాలా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి చాలా దూరం వెళ్ళాలని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను అండ్ మా అపార్ట్మెంట్ లోపలికి కూడా ఎంటర్ అయితే అయిపోయాను. చూసారు కదా, అదే అనమాట యుగాది ఈవెంట్. అండ్ కపుల్స్ వెళ్తేనే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, కానీ మనకి పెళ్లి లేదు, ఏమీ లేదు. మనం అయితే సింగిల్ గా వెళ్ళాం. కొంచెం బోర్ అయితే కొట్టింది, కానీ ఫుడ్ అయితే సూపర్ గా ఉంది. వీడియో అయితే ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్, మీరు బై బై, జై హింద్.